హలో ఆస్పిరెంట్స్ వెల్కమ్ బ్యాక్. సో డిలాయిట్ అనలిస్ట్ ట్రైనింగ్ కి హైరింగ్ స్టార్ట్ అయింది. ఐ హోప్ జాన్ 13th ఫైనల్ డే అనుకుంటా లాస్ట్ డే. బట్ ఇది ఆన్ క్యాంపస్ డ్రైవ్ అనమాట. మీలో ఎవరైనా అప్లై చేసి ఉంటే అసలు ఎగ్జామ్ ఫార్మాట్ ఎలా ఉండబోతుంది, అసలు ఏ క్వశ్చన్స్ ఉండబోతున్నాయి, అసలు ఏ రోమన్స్ ఉండబోతున్నాయి, అవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ మీరు ఇంకా అప్లై చేయకపోయి ఉంటే వన్స్ మీ కాలేజ్ టీఎన్పీని ఒకసారి కన్సల్ట్ చేయండి. మేబీ మీకు ఇంకా టైం ఉండొచ్చు. ఫైన్. సో ఫస్ట్ అసలు సిలబస్ ఏంటి, ఫార్మాట్ ఏంటి, అవన్నీ ఈ పర్టికులర్ వీడియోలో చూద్దాం. ఓకే, ఫైన్. సో ఫస్ట్‌లీ జాబ్ టైటిల్ వచ్చి అనలిస్ట్ ట్రైనీ అండ్ జాబ్ లొకేషన్ పాన్ ఇండియా, ఆల్ ఓవర్ ఇండియా అండ్ సాలరీ వచ్చి 4,00,000 పర్ యానం ఉంటది. అండ్ ఇంకా ప్లస్ వేరియబుల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అండ్ 4,00,000 పర్ యానం అంటే అప్రాక్సిమేట్‌లీ 28,000-29,000 మనకి మంత్లీ సాలరీ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఫైన్. సో ఫస్ట్ అసలు ఏమేమి ఉండబోతుంది, ఏ లెవెల్స్ ఉండబోతున్నాయి అవన్నీ ఈ వీడియోలో చూద్దాం. ఫైన్. సో ఎలిజిబిలిటీ వచ్చి బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీ. బికాజ్ ఈ వీడియోలో మనం ఓన్లీ ఇంజినీరింగ్ పార్ట్ గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం. అండ్ ఈ రోల్‌కి వీ హ్యావ్ కామర్స్ వాళ్ళకి అండ్ సైన్స్ వాళ్ళకి కూడా సెపరేట్‌గా ఉంది. 3 టైప్స్ ఉంటాయన్నమాట. బట్ ఇన్ దిస్ వీడియో వి ఆర్ గోయింగ్ టు టాక్ ఓన్లీ అబౌట్ ది ఇంజినీరింగ్ సెక్షన్. ఓకే, ఫైన్. సో ఇవన్నీ ఎలిజిబిలిటీ మీరు ఒకసారి చూసుకోండి వెదర్ యూ ఆర్ ఎలిజిబుల్ ఆర్ నాట్. అండ్ దాన్ని బట్టి యూ కెన్ టాక్ టు యువర్ టీఎన్‌పీ. ఓకే. అండ్ లాస్ట్ 6 మంత్స్‌లో మీరు అప్లై చేయకుండా ఉండాలి అండ్ 60% సీజీపీఏ ఉండాలి అవన్నీ. ఫైన్. సో ఫస్ట్‌లీ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది. ఫస్ట్‌లీ మీరు రిజిస్టర్ చేస్తారు. ఆ తర్వాత బేస్డ్ ఆన్ యువర్ రెజ్యూమ్ మీరు షార్ట్ లిస్ట్ అవుతారు. సో ఇది జనరల్లీ మనం నెగ్లెక్ట్ చేస్తాం. బట్ దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ కంపెనీ. బికాస్ ఐ వాంట్ టు సే దట్ Deloitte is a really good company to join in as per the feedback that I've received from a few other seniors and few other candidates who have already worked there. So Deloitte is a really good chance for you actually. సో దీన్ని మీరు మిస్ చేసుకోకండి. సో ఇందులో ఏంటంటే షార్ట్ లిస్ట్ అవ్వడానికి రెజ్యూమ్ ప్లేస్ అ రియలీ గ్రేట్ రోల్ ఇన్ దట్. ఓకే. సో మీరేదో ర్యాండమ్ రెజ్యూమ్ పిక్ చేయడం, లేదంటే ఇలా సైడ్‌న డయాగ్రామ్స్ ఉంటాయి చూసారా? లైక్ బార్డర్స్ ఉంటూ అవన్నీ. అలాంటివి పిక్ చేయకండి. సమ్ ఏటీఎస్ ఫ్రెండ్లీ ఏదైతే ఏటీఎస్ ఈజీగా ట్రాక్ చేయగలుగుతదో అవన్నీ ఉండేలాగా మంచిదిగా మీరొక మంచి రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని అప్‌లోడ్ చేయండి. ఓకేనా? అండ్ మీరు ఏదైతే రెజ్యూమ్ అప్‌లోడ్ చేస్తున్నారో అందులో ప్రతీదీ మీకొచ్చేలా చూసుకోండి. అండ్ ఈ కంపెనీ రిక్వైర్మెంట్స్‌ని చక్కగా ఉంటుందా లేదా అదంతా చూసుకోండి. ఓకే. సో రెజ్యూమ్ ప్లేస్ అ రియల్లీ వైటల్ రోల్ ఇన్ థట్. అండ్ దానికి లైక్ ఒక ఫార్మాట్ లాగా కూడా ఉంటదనమాట. ఒక టెంప్లేట్ లాగా అన్నట్టు రెజ్యూమ్‌కి. అవన్నీ చూసుకొని మీరు మంచి రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని అప్‌లోడ్ చేసుకోండి. ఓకేనా? ఫైన్. సో నెక్స్ట్ వచ్చి ఆన్‌లైన్ అసెస్‌మెంట్. మనం ఈ పర్టిక్యులర్ వీడియోలో ఎస్పెషల్లీ మన ఛానెల్‌లో ఓన్లీ ఈ సెగ్మెంట్ గురించి ఎక్కువగా మాట్లాడుకోబోతున్నాం. ఓకే. సో ఆన్‌లైన్ అసెస్‌మెంట్ మనకు జనరల్‌గా క్వాంట్ కానీ, యాప్టిట్యూడ్ అదే రీజనింగ్, వెర్బల్, కోడింగ్ అవన్నీ ఈ ఎగ్జామ్‌లో అయిపోతాయి. ఓకే. ఇందులో కూడా మీరు క్వాలిఫై అయ్యారంటే అప్పుడు యూ విల్ గో టు ది ఆన్‌లైన్ ఇంటర్వ్యూ. ఓకే. అప్పుడు మీకు ఇంటర్వ్యూ జరగబోతుంది. అందులో టెక్నికల్ ఉంటది, నాన్ టెక్నికల్ ఉంటది. అదే హెచ్ఆర్, టెక్నికల్ మొత్తం ఒకసారే అడుగుతారు. మీకు అది కూడా క్వాలిఫై అయిపోయారంటే అండ్ దెన్ మీకు రిజల్ట్ వస్తది. ఆ తర్వాత యూ విల్ బి రిసీవింగ్ యువర్ ఆఫర్ లెటర్. ఓకే. ఫైన్. సో ఫస్ట్ సిలబస్ ఏముండబోతుంది. బిఫోర్ థాట్ అసలు మనం ఈ కంపెనీ గురించి కొన్ని మాట్లాడుకుందాం. ఓకే. సో రెజ్యూమ్ చాలా ఇంపార్టెంట్ యాస్ ఐవ్ ఆల్రెడీ టోల్డ్. అండ్ ఇంటర్వ్యూ గురించి చెప్పాలంటే లైక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్, మీ బేసిక్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఎలా ఉండబోతున్నాయి, ఊప్స్ కాన్సెప్ట్స్ మీద బేసిక్ క్వశ్చన్స్ అండ్ సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అవన్నీ అడుగుతారనమాట ఇంటర్వ్యూలో. అండ్ మీకు ఈ ఎంటైర్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది అప్రాక్సిమేట్లీ 2 months పట్టే ఛాన్స్ ఉంది. ఓకే. అండ్ సో ప్రాబబ్లీ మార్చ్ కల్లా మీ హైరింగ్ అయిపోయే ఛాన్స్ ఉంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ సెప్టెంబర్ నుంచి మీకు కాల్స్ రావడం స్టార్ట్ అవ్వచ్చు, ఆఫర్ లెటర్స్ అవన్నీ వన్స్ యూ గెట్ సెలెక్టెడ్. ఓకే. అండ్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీకు ఇనీషియల్లీ ట్రైనింగ్ పీరియడ్ ఉంటది. అండ్ ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మీరు జాయిన్ అయిన 1 ఇయర్ తర్వాత మీ పెర్ఫార్మన్స్ బేస్ చేసుకొని మీరు ఎలా పెర్ఫార్మ్ చేశారో అదంతా చూసుకొని అప్పుడు మీకు పర్మనెంట్ ఎంప్లాయ్ చేస్తారు. సో మీరు జాబ్ జాయిన్ అయిన డే నుంచి ట్రైనింగ్ దగ్గర నుంచి మొత్తం మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా వర్క్ చేస్తున్నారు, ఎలా టైమ్ టు టైమ్ అప్డేట్ చేసుకుంటున్నారు, ఎలా లైక్ గుడ్ మార్క్స్ స్కోర్ చేసుకుంటున్నారు ఇన్ ది ఐస్ ఆఫ్ పీపుల్ త్రూ యువర్ వే ఆఫ్ బిహేవియర్ ఆర్ త్రూ యువర్ వర్క్ ఆర్ త్రూ యువర్ యునిక్ థింకింగ్ స్కిల్స్ ఆర్ వాటెవర్. సో పెర్ఫార్మన్స్ బేస్డ్ మీద మీకు పర్మనెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. యాజ్ ఐవ్ ఆల్రెడీ టోల్డ్ ఇట్స్ అ రియలీ గుడ్ కంపెనీ టు జాయిన్ ఇన్. సో మంచిగా ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకోండి. ఓకే. ఫైన్. సో ఎగ్జామ్ మోస్ట్లీ ఇప్పుడు మీరు అప్లై చేసుంటే లైక్ జాన్ 13 కల్లా మీరు అప్లై చేసుంటే మీకు మోస్ట్‌లీ జరిగేది లైక్ ఎగ్జామ్ జరిగేది మోస్ట్ ప్రాబబ్లీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కానీ, సెకండ్ వీక్‌లో కానీ అవ్వచ్చు. బట్ మోస్ట్‌లీ సెవెంత్ ఆ డేట్ లోపు అయిపోవచ్చు ఎగ్జామ్. ఓకేనా? ఫైన్. అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అవన్నీ తెలుసుకుందాం. అండ్ ఈ వీడియోలో మనం ప్యాటర్న్ సిలబస్ అంతా తెలుసుకున్నాం కదా! నెక్స్ట్ వీడియోస్ నుంచి ఇన్ ద అప్‌కమింగ్ వీడియోస్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ సమ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అండ్ ఆల్సో ఎగ్జామ్‌లో కొన్ని
ప్రీవియస్‌లీ ఆస్క్డ్ క్వెషన్స్ అవన్నీ, క్యాండిడేట్ ఎక్స్‌పీరియన్స్ అవన్నీ. సో, మీరేదైనా ఒక కంపెనీకి అప్లై చేశారంటే నాట్ ఓన్లీ డెలైట్ వాటెవర్ కంపెనీ యూ అప్లై ఫర్, నోయింగ్ వాట్ ఆర్ ఆల్ ద ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. బికాస్ దానివల్ల ఫస్ట్‌లీ మీకసలు ఎగ్జామ్‌లో ఎలాంటి క్వెషన్స్ ఎక్కువ అడుగుతున్నారు, ఏ టాపిక్ మీద ఎక్కువ క్వెషన్స్ అడుగుతున్నారో తెలుస్తది. సెకండ్ థింగ్ మీకు ఫార్మాట్ అడుగుతది. ఫార్మాట్ తెలుస్తది. లైక్ ఆ కంపెనీ క్వెషన్స్ ఏ లెవెల్‌లో ఉండబోతున్నాయి. ఆ కంపెనీ ఏ లెవెల్ ఆఫ్ డిఫికల్టీతో క్వెషన్స్ అడుగుతుందో అవన్నీ తెలుస్తది. అండ్ థర్డ్‌లీ మీకు క్వెషన్స్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటది సమ్‌టైమ్స్. సో, ప్రీవియస్‌లో వచ్చిన క్వెషన్సే మీరు మళ్ళీ రావడం వల్ల మీకేదైతే టాపిక్ ఎక్కువగా డౌట్ ఉందో, మిస్టేక్ అయ్యే ఛాన్స్ ఉందో, అలాంటప్పుడు ఆల్రెడీ ఆ క్వెషన్ చేసేసి ఉంటారు కాబట్టి మిస్టేక్ అవ్వకుండా ఉంటది. అండ్ మీరు తెలియని క్వెషన్ కూడా అటెంప్ట్ చేయగలుగుతారు. అండ్ వన్ మోర్ థింగ్, మీకు ఎగ్జామ్‌లోని మీకొచ్చిన టాపిక్ అయినా సరే ఎగ్జామ్‌లో మీకు టైమ్ సేవ్ అవుద్ది. బికాజ్ మీరు ఆల్రెడీ ముందే చేసుంటారు. బట్ ఎగ్జామ్‌లో కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ సాల్వ్ చేస్తారు. సో, మీకు తెలిసిన అప్రోచే కాబట్టి ఆ పర్టిక్యులర్ క్వెషన్‌కి మీకు సింపుల్‌గా అయిపోతుంది. సో, లెర్నింగ్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ అప్‌కమింగ్ వీడియోస్‌లో మనం కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూడబోతున్నాం. అండ్ దట్ టూ మనం మోస్ట్‌లీ క్వాంట్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ మీద చూడబోతున్నాం. రాదర్ దాన్ టెక్నికల్ స్కిల్స్ అండ్ కోడింగ్ ఇవి వి వోంట్ బి డిస్కసింగ్ ఇన్ అవర్ ఛానల్ రైట్ నౌ. సో, వీటి మీద మీకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ సో దట్ ఫ్యూచర్‌లో మేము పెట్టే వీడియోస్ మీకు వెంటనే అప్డేట్ వస్తది. అండ్ కమింగ్ టు ద సిలబస్, టోటల్ మీకు 90 మినిట్స్ ఉంటది ఎగ్జామ్‌కి. అంటే 1 ½ అవర్ ఉంటది. టోటల్ 65 ఎంసీక్యూ క్వెషన్స్ ఉంటాయి. అండ్ 2 లైవ్ కోడింగ్ క్వెషన్స్ ఉంటాయి. ఓకే. ఆ 65 ఎంసీక్యూ క్వెషన్స్ ఇలా 4 సెక్షన్స్‌లోకి డివైడ్ అయ్యి ఉంటది. ఇది అప్రాక్సిమేట్‌లీ 10 క్వెషన్స్, 12 క్వెషన్స్ అన్నట్టు. టోటల్ 22 క్వెషన్స్ వస్తాయి. సో, అప్రాక్సిమేట్‌లీ లైక్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ బట్టి ఒక ఎస్టిమేషన్‌తో చెప్పినవి, లైక్ క్వాంటి 10 క్వెషన్స్ వస్తాయి గదా! అది ఏ టాపిక్‌లోంచైనా రావచ్చు. లైక్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్ కానీ, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్ కానీ, వర్క్ అండ్ టైమ్ కానీ అలా ఏ టాపిక్‌లోంచైనా రావచ్చు. సిమిలర్‌లీ రీజనింగ్ ఎబిలిటీ కూడా ఏ టాపిక్‌లోంచైనా రావచ్చు. సో, మీరు అన్నీ ప్రిపేర్ అవ్వాలి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు క్వాంట్ ఆల్రెడీ వచ్చు అంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ సాల్వ్ చేసి మీరు చేయగలుగుతారు. కానీ ఇఫ్ యూ ఆర్ కంప్లీట్‌లీ బిగినర్స్, మీకసలు క్వాంట్ ఎలా చేయాలో తెలియట్లేదు అన్నప్పుడు ఒక ప్రాపర్ ప్లాన్‌తో మీరు క్వాంట్ స్టార్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ సమ్‌టైమ్స్ మనం ఏం చేస్తామంటే లైక్ వర్క్ అండ్ టైమ్ టాపిక్ ఫస్ట్ ఫినిష్ చేస్తాం. ఆ తర్వాత టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, ఆ తర్వాత ఏజెస్, ఆ తర్వాత క్లాక్స్, అలాగా లైక్ రిలేషన్ లేని టాపిక్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి చేయడం వల్ల ఏంటంటే మనకి టైమ్ వేస్ట్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటది. అండ్ ఒకదాంతో ఒకటి సంబంధం లేకపోవడం వల్ల ఫస్ట్‌లీ డీమోటివేట్ అయిపోతాం. అవన్నీ ఉంటాయి. అది ఇంకా మనకు ముందుకు జరగదు. సో, మీరు ఉన్న టాపిక్స్‌ని సెక్షన్స్ కింద డివైడ్ చేసుకోవాలి. లైక్ వర్క్ అండ్ టైమ్ ఉందనుకో, ఇట్ ఈస్ ఆల్‌మోస్ట్ ఈక్వల్ టు పైప్స్ అండ్ సిస్టమ్స్. ఆ 2 ఆల్‌మోస్ట్ సిమిలర్ టాపిక్స్ ఉంటాయి. అండ్ టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, ప్రాబ్లమ్స్ ఆన్ ట్రైన్స్, బోట్ అండ్ స్ట్రీమ్స్. ఆ 3 టాపిక్స్ సిమిలర్ అనమాట. లైక్ దే ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ఈచ్ అదర్. సో, అలా మీరు సెక్షన్స్ వైస్ డివైడ్ చేసుకోవాలి. ఇఫ్ మీరు కంప్లీట్‌లీ బిగినర్స్, మీకసలు క్వాంట్ ఎలా స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు అంటే, ఐ హావ్ ఆల్రెడీ మేడ్ ఎ డెడికేటెడ్ వీడియో వేర్ అసలు ఏ టాపిక్‌తో స్టార్ట్ చేయాలి. ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఏమేమి కవర్ చేయాలి. లైక్ పర్సెంటేజెస్, రేషియోస్, యావరేజెస్ ఆఫ్ బేసిక్స్ కదా! అలా ఏ టాపిక్ బేసిక్స్‌తో కవర్ చేయాలి. తర్వాత ఏ టాపిక్ చేయాలి. అండ్ ఏ టాపిక్‌ని ఎలా డివైడ్ చేసుకోవాలి. సో దట్ అవన్నీ ఒకదానితో ఒకటి రిలేట్ అయ్యి మనకు అర్థమయ్యేలాగా. అవన్నీ చెప్తూ ఐవ్ ఆల్రెడీ మేడ్ ఎ డెడికేటెడ్ వీడియో బికాస్ దట్ ఈస్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఫేస్డ్ బై మెనీ పీపుల్. సో, దాని ప్రకారం ఐ హావ్ మేడ్ ఎ వీడియో. ఇఫ్ మీకు అలా బిగినర్స్ అయితే మీకు డౌట్ ఉంటే ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. యూ మైట్ గెట్ ఎన్ ఐడియా సో దట్ యూ కెన్ ప్లాన్ యువర్ ఓన్ టైమ్ టేబుల్ అకార్డింగ్ టు యువర్ ఓన్ కేపబిలిటీ. మీకు ఏ టాపిక్ వచ్చో, ఏ టాపిక్ రాదో. ఓకే. ఫైన్. సో, వితౌట్ డిలే లెట్స్ గో. యాహ్! అండ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ మీద కొన్ని టాపిక్స్ మీద ఐవ్ ఆల్రెడీ మేడ్ సమ్ వన్ షాట్స్. అవి కూడా ఐల్ బి పుట్టింగ్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. మీరు ఒకవేళ ఏమైనా టాపిక్ డౌట్ ఉంటే అది కూడా చెక్ చేయండి. ఓకే. అండ్ ఇంగ్లీష్‌లో వచ్చి జనరల్లీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రకారం చూస్తే పారాగ్రాఫ్స్ లైక్ రీడింగ్ కాంప్రిహెన్షన్ వాటి మీద ఇవ్వలేదు. సో, దాని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయకుండా రిమైనింగ్ టాపిక్స్, రిమైనింగ్ వర్బల్ ఇంగ్లీష్ స్కిల్స్ మాత్రం చెక్ చేస్తారు. దాని ప్రకారం చూసుకోండి. అండ్ టెక్నికల్ స్కిల్స్‌లో దే విల్ బి ఆస్కింగ్ యూ ఆల్ ది టెక్నికల్ క్వెషన్స్ అనమాట. లైక్ నెట్వర్కింగ్ కానీ, డీబీఎంఎస్ అలా ఏవైనా క్వెషన్స్ అడగొచ్చు. సో, వాటి మీద 30 ఎంసీక్యూ క్వెషన్స్ ఉంటాయి. సో, మీరు దాని ప్రకారం ప్లాన్ చేసుకోండి. మీకసల ఆ కాన్సెప్ట్స్ ఏమీ రావు అనిపిస్తే, కొన్ని ప్రీవియస్ ఇయర్ ప్రాబ్లమ్స్ ఎలానో సాల్వ్ చేస్తారు కదా! దాంతో పాటు ఏదైనా వెబ్‌సైట్స్‌లో కానీ, గూగుల్ చేసైనా మీకు కొన్ని కాన్స్టెంట్ క్వెషన్స్ దొరుకుతాయి. బట్ లైక్ ఏ కంపెనీకైనా సరే కొన్ని కాన్స్టెంట్‌గా అడిగే కొన్ని క్వెషన్స్ ఉంటాయి. ఆ క్వెషన్స్ అట్‌లీస్ట్ ప్రిపేర్ అవ్వండి. ఓకే. సో దట్ మీకు అట్‌లీస్ట్ కొన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. మీరు ఎంటైర్‌లీ బిగినర్స్, మీకసలు ఆ టాపికే తెలీదు అనుకుంటే. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, ఎగ్జామ్‌లో మీరు అటెంప్ట్ చేస్తున్నప్పుడు డ్యూరేషన్ 90 మినిట్స్ ఉంది. లైక్ టోటల్ మొత్తానికి కలిపి 90 మినిట్స్ ఉంది కాబట్టి, మీరు టైమ్ మేనేజ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. లైక్ మీరిప్పుడు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీకు చాలా బాగా వచ్చనుకోండి.
ఓకే. సో, మీరప్పుడు ఫస్ట్ ఆ టాపిక్‌తో స్టార్ట్ చేస్తారు. మీకొక టాపిక్ అయిపోద్ది. మీరు నెక్స్ట్‌కెళ్ళిపోతారు. కానీ మీకు మ్యాథ్స్‌లో ఇబ్బందుంది. అప్పుడు మీరు ఈ టాపిక్ స్టార్ట్ జేస్తారు. ఆల్‌మోస్ట్ లైక్ 60 మినిట్స్ దానికే అయిపోయింది. ఇప్పుడు ఈ రిమైనింగ్ వన్నీ ఎలా సాల్వ్ జేస్తారు? అప్పుడు మీకు తెలిసినా సరే మీరు అటెంప్ట్ చేయలేని పరిస్థితి ఉంటది. అండ్ కోడింగ్ కూడా మీకు టైం సరిగ్గా సరిపోదు. సో, మీరు అలా చేయకుండా ఫస్ట్‌లీ మీ స్ట్రెంగ్త్ ఏంటి? మీకు ఏ టాపిక్ వచ్చో ఫస్ట్ అది చేయండి. జనరల్లీ అదే చేస్తాము. కానీ మీకసలు మొత్తం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది అనిపిస్తే ఫస్ట్‌లీ స్టార్ట్ విత్ ఇంగ్లీష్ ఆర్ టెక్నికల్ స్కిల్స్. ఎందుకలా చెప్తున్నానంటే లైక్ ఈ టాపిక్స్ అనుకో మీకొచ్చిన క్వెషన్ అయినా సాల్వ్ చేసినప్పుడు మధ్యలో ఆగిపోయే ఛాన్స్ ఉంటది. ఆర్ ఎల్స్ కన్‌ఫ్యూజింగ్ టాపిక్ అయినా సరే మీరు సాల్వ్ చేస్తున్న కొద్దీ ఆన్సర్ వచ్చేసే ఛాన్స్ ఉంటది. ఏదైనా జరగొచ్చు. సో, ఇవి టైమ్ ఎక్కువ కన్‌స్యూమింగ్. కానీ టెక్నికల్ స్కిల్స్ వాటిలో ఏమవుతదంటే మీకు ఆన్సర్ వస్తే మార్క్ చేస్తారు. ఆన్సర్ రాకపోతే రాలేనట్టే. అంతే కదా! అంతేకాని అందులో థింక్ చేయడానికి ఏదైనా లాజిక్ అర్థం చేసుకోవడానికి అంతగా మనకేం దొరకదు. సో, దిస్ ఈస్ లైక్ డూ ఆర్ డై కైండ్ ఆఫ్ సిట్యుయేషన్ అన్నమాట. అందుకు మీరిది స్టార్ట్ చేశారనుకో 30లో అట్‌లీస్ట్ 10 క్వెషన్స్ వచ్చినా వచ్చిందంటే మీకు వచ్చిన క్వెషన్స్ అన్నీ అటెంప్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటది కదా! ఓకే. సో, మీకొచ్చినవన్నీ అటెంప్ట్ చేస్తే రానివి తర్వాత ఆలోచిస్తారు. సో, అందుకు టెక్నికల్ స్కిల్స్‌తో ఫస్ట్ స్టార్ట్ చేయండి. మీకొచ్చినవన్నీ పెట్టేస్తారు. దాని తర్వాత మీకున్న టైం ప్రకారం రిమైనింగ్ అన్నీ సాల్వ్ చేసుకుంటారు. ఓకేనా? సో, మీకసలు ఏమీ తెలియట్లేదన్నప్పుడు ఇలా ఫాలో అవ్వండి. లేదంటే మీ యాక్చువల్ స్ట్రెంత్ ఏంటో దాంతో స్టార్ట్ చేయండి. Yeah, so that's all for today's video. I hope this is clear and మీకేమైనా టాపిక్ డౌట్ ఉంది అంటే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ us in the comment section. We'll be definitely helping you with that. And మీరు నెక్స్ట్ ఏ టాపిక్ కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా యూ కెన్ ఆస్క్ us. అండ్ ఫ్యూచర్‌లో విల్ బీ పోస్టింగ్ వీడియోస్ ఆన్ ఆల్ ద క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అన్నీ. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే యూ కెన్ watch the videos as soon as we upload them. So consider subscribing if you liked our content, and please do support us through a like if you really liked our content. And see you tomorrow. Bye.